ఏపీలో అభివృద్ధి సంక్షేమానికి నిధుల కొరత లేదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జరిగే పుష్కరాల నాటికి పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవాలని చూస్తుందని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో 24 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే మీరు పూర్తి చేసి రాష్ట్రానికి అప్పచెప్పగలిగారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మేము మా ప్రభుత్వంలో ఒక పోలవరం ప్రాణాధారమైన పోలవరాన్ని వచ్చే సంవత్సరం అందించబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎవరైతే రేపు నూజివీడులో ధర్నా చేయబోతున్నారో అసలు చింతలపూడి ఎందుకు ఆపారు, మీరు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ప్రయత్నం కూడా చేయలేదు కనీసం? ఓకే, అంతకుముందు పర్మిషన్స్ లేవు, పర్మిషన్ లేకపోతే అది ఎన్జిటి ఏదో ఆపి 76 కోట్లు ఫైన్ వేసింది. ఫైన్ వేస్తే మన ప్రాజెక్ట్ ఇప్పటికి పూర్తి అయిపోయేది కదా. అది పూర్తయితే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ 8 నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల రైతులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా బలోపేతం అయ్యేవారో అవగాహన ఉందా? ఇక్కడ మాజీ శాసనసభ్యులకు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకుడికి కానీ అని అడుగుతా ఉన్నాను నేను. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే